గోవా టూరిజం తగ్గిపోతుందా? గోవా అంటే అదొక డిఫరెంట్ వైబ్. అక్కడ బీచ్‌లో చిల్లవ్వడం చాలా కిక్కిచ్చే విషయం. మన దేశం నుండే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల నుండి ఏటా లక్షలాది టూరిస్టులు వస్తుంటారు. మన దగ్గర నలుగురు కుర్రాళ్ళు ఏదైనా టూర్‌కి ప్లాన్ చేస్తే అందులో గోవా ఫస్ట్ ప్రయారిటీగా ఉంటుంది. ఒక్కసారి కాదు, ప్రతి ఏటా అనేక సార్లు గోవా వెళ్ళే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. కానీ ఇదంతా నిన్నటి పరిస్థితి. ఇప్పుడు సీన్ మారింది. గోవా వెళ్లే టూరిస్టులు తగ్గిపోతున్నారు. గోవా అంటే చాలా మంది పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా విదేశీ టూరిస్టులు బాగా తగ్గిపోయారట. 2019లో 85 లక్షల మంది విదేశీ టూరిస్టులు గోవా వెళ్తే 2023లో ఆ సంఖ్య 15 లక్షలకు పడిపోయింది. ఇక 2024లో 4,60,000 మంది ఫారినర్స్ మాత్రమే వచ్చారట. టూరిస్టులు తగ్గిపోవడానికి కారణం ఇంకా తెలియలేదు. ఈ కారణాలు చూస్తే రీసెంట్ గా అక్కడ బీచ్ లో ఎమ్మెల్యే ఒక ఆయన ఏమన్నారో తెలుసా? గోవా బీచ్ లో ఇడ్లీ, సాంబార్, వడపావ్ అమ్మకాల వల్లే విదేశీయులు రావడం లేదని, బెంగళూరు నుండి వచ్చిన వాళ్ళు గోవా బీచ్ లో ఇడ్లీ, సాంబార్, వడపావ్ అమ్ముతున్నారని, అందుకే 2 ఏళ్లుగా ఫారినర్స్ టూరిస్టులు తగ్గిపోయారని ఆయన వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా టూరిజం ప్లేస్లు అభివృద్ధి చెందాలని ఆకాంక్షిద్దాం.